ఆడవాళ్ళని చూడకుండా ఎక్కడికక్కడికి పోలీసుల చేత నిర్బంధం చేయడము ఇది ఎంతవరకు కరెక్ట్? సీఎం రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర నాయకులను ముందస్తు అరెస్టులు చేసిండ్రు కాబట్టి తక్షణమే వాళ్ళ విడుదల చేయాలి. మీరు గద్దెనెక్కినాక ఒక మాట, గద్దె దిగినాక ఒక మాట అని మేము 24 రోజులు సమ్మె చేసినప్పుడు అదే రేవంత్ రెడ్డి సార్ మాతో పాటు మీరు సమ్మెలో పాల్గొన్నారు. మాకు 18,000 వేతనం ఇస్తామని అన్నారు. ఎక్కడ పోయింది? ఇచ్చిన మాట ఎక్కడ మీరు నిలబెట్టుకున్నారు? ఒక సీఎం అయ్యి కనీసం ఆడవాళ్ళు నిద్ర లేక ట్రైన్లలో బస్సులలో వస్తుంటే కనీసము మమ్మల్ని మేము పొద్దున 8:30కు వచ్చినాం సార్. 8:30కు మేము అక్కడ రాత్రి అంతా నిద్ర లేకుండా మేము బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటే ఆ పోలీసులను పెట్టి మమ్మల్ని నిర్బంధంగా డీసీఎంలు ఎక్కియడం ఎంతవరకు కరెక్ట్? ఇది మొత్తం సిటీ మొత్తం టైం పాస్ చేసి నీళ్లు నిప్పులు ఇవ్వకుండా ఆడవాళ్ళం సార్. ఎన్ని అవస్థలు ఉంటాయి మాకు. కనీసం మమ్మల్ని గుర్తించకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి సార్? అసలు కనీసము మాకు అడిగే హక్కు లేదా సార్? రాజ్యాంగంలో లేదా? అంగన్వాడీలు అడిగే హక్కు లేదా? మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేసిండ్రు? మాకు సమాధానం కావాలి. ఫుడ్ లేదు, మాకు మంచి నీళ్లు లేదు, కనీస వసతులు కూడా లేవు సార్ మాకు. దయచేసి పొద్దున్న నుంచి సిటీ మొత్తం తిప్పిళ్ళు, సిటీ మొత్తం తిప్పిళ్ళు సార్. ఏది లేదు మాకు, ఏది లేదు. కనీసం ఆడవాళ్ళు కదా అని ఆడే పోలీసులను పెట్టి మమ్మల్ని అమాతం డీసీఎంలలో ఎక్కించి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తాను. ఎంతవరకు న్యాయం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి? మేము గెలిచిన తర్వాత కనీస వేతనం 18,000 చేస్తాం, ఖచ్చితంగా 18,000 చేస్తాం. పిఎఫ్ ఇస్తాం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని చెప్పారు. మళ్ళీ మేనిఫెస్టోలో కూడా పెట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఇప్పటి వరకు వాళ్ళు గెలిచి 2 సంవత్సరాలు అవుతున్నా గానీ మమ్మల్ని పట్టించుకున్నటువంటి నాదుడే ఎవరు లేరు. ఇక్కడ అడ్డం తిరిగితే మేము వాళ్ళకి కనబడేస్తే మాకు దండు చేస్తారు అన్న వాళ్ళని తీర్చిపెట్టారు. గీడ ములుపు వేసినప్పుడు గుర్రాలు తొక్కిచ్చింది, తొక్కియలేదు వెనకట. అప్పటి સુધી ఎత్తున్నా నేను. పరిస్థితి కాకుంటే ఏంది తీసేస్తా అంటుండు. రిటైర్మెంట్ అయినలకు పైసలు వేసుడు లేదు, ఎత్తలేడు. పైసలు ఎత్తలేడు, చేయట్లేదు. బస్సు దిగగానే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. అసలు ఆడవాళ్ళకు రెస్పెక్ట్ ఇచ్చే అక్కడ కానిస్టేబుల్ కానీ పోలీసు కానీ రండి మిమ్మల్ని డీసీఎం లో పోదాం, రండి మిమ్మల్ని గుంజుకోపోదా అని మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. కనీసం వాటర్ కూడా తాగడానికి కూడా మాకు ఛాయిస్ ఇస్తలేరు. ఈ మహిళల ప్రభుత్వాన్ని పేరు పెట్టిండు కానీ మహిళలని అసలు ఇంత ఘోరంగా చేసే ప్రభుత్వం రావద్దు కూడా. మళ్ళీ 18,000 మేము పెరగంగానే మేము రాగానే 18,000 మీకు ఇస్తాము, మీరు ఏ పోరాటం చేయ ముందుకే మీకు ఇస్తామని అన్నారు. ప్రీ ప్రైమరీ తోటి ఇప్పుడు మమ్మల్ని ఉన్న ఉద్యోగంలోనే తీసేయాలని చూస్తున్నారు. ఈ పరిస్థితులు ఉన్నాయి కేసీఆర్ ఉన్నప్పుడు. అసలు మమ్మల్ని పర్మిషన్ ముందు రోజే మేము ధర్నాకు దిగే ముందు రోజే అక్కలు చెల్లెలు మీరు ఏ కూడా మీకు చేస్తామని మమ్మల్ని మంచిగా గౌరవంగా అక్కడ కూర్చోబెట్టి మాట్లాడిండు కేసీఆర్ గారు. ఇంత ఘోరంగానైతే చేయలేదు. ఎట్లుంది మార్పు అన్నారు? ఏ మార్పు లేదు, ఘోరంగా ఉంది. మార్పు అంటే ఇదే, ఆడవాళ్లకు గౌరవం లేదు, ఇది మార్పు ఇదే. మహిళల్ని కోటీశ్వరాలు అన్నారు. ఏ మార్పు లేదు, ఏ కోటీశ్వర కాదు, ఇంకా అడుకోదినట్టు చేస్తున్నాడు మమ్మల్ని రోడ్లు ఎక్కించి. గెలిస్తే మాకు శాలీస్ పెరుగుతాయని మేము ఆయనకు ఓట్లేసి గెలిపించినందుకు మమ్మల్ని ముక్కు తిప్పలే పెడుతున్నాడు. అసలు ఎక్కడ అంటే ఇంతవరకు మాకు కనీసం మీటింగ్లు పెట్టుకుందామంటే కూడా పర్మిషన్ కూడా ఇవ్వట్లేడు. ఒక్క ఏం చేయలే ఆయన ఏం చేయడు. అన్ని ఉట్టి మాటలే. ఏ ధర్నాలు చేయనియాడు, ఏం చేయనాడు. ప్రజాపాలన అంటాడు, ఇదంటాడు, అవన్నీ ఉట్టి మాటలే, తూకి మాటలు అంతా వేస్ట్. మార్పు తీసుకొస్తా అన్నాడు, మార్పు లేదు, ఏం లేదు. ఇంకా కేసీఆర్ ఉన్నప్పుడన్నా చాలా బాగుండేది. మేము అడగ ముందుకే మాకు ఫస్ట్ శాలీస్ పెంచిండు. కానీ ఈయన వచ్చినాక మేము ఇంత కొట్లాడి ఇంత చేస్తున్నా కూడా ఇంతవరకు మేము పోరాటం చేద్దామన్న పర్మిషన్ కూడా ఇస్తలేడు. మాకు డోర్ కూడా ఓపెన్ చేయలేదు. డీసీఎం కూడా ఎండలోనే పెట్టి మాకు డోర్ కూడా ఓపెన్ చేయలేదు. మేము డోర్ తన్నుకొని బయటికి రావాల్సిన పరిస్థితి. ఈ రోజు మేము మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామా లేకుంటే ఆంగ్లేయుల పరిపాలనలో ఉన్నామా మాకు అర్థమైతే లేదు. స్వతంత్రం వచ్చింది అంటున్నారు. స్వతంత్రం చేయడానికి ఆ రోజు వాళ్ళు ఎంత పోరాడిరో అంత పోరాటాన్ని మార్నింగ్ నుంచి కూడా ఎండలోనే ఉందా? ఎన్ని గంటలకు వచ్చారు? మార్నింగ్ నుండి ఎండలో తిప్పిరు. మార్నింగ్ నుండి ఎండలో తిప్పి ఇప్పుడు కూడా తీసుకొచ్చి అక్కడే పెట్టిరు. మాకు ఫుడ్ లేదు, కనీసం మంచి నీళ్ళు లేదు, ఏది
ఏది లేదు. అరెస్ట్ చేసిన స్టేషన్ తీసుకుపోవాలి కదా. తీసుకోవాలి. మేము అడిగేది అదే మమ్మల్ని ఒక దగ్గర కూర్చుని ధర్నా చేసుకొని ఇస్తలేరు, తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో ఉండనిస్తలేరు. మేము ఏవి మాకు విలాసాల కోసం కావాల్సిన కోరికలు అడగడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్స్ మాత్రమే అడగడానికి వచ్చాము. ఆ డిమాండ్స్ ఒప్పుకుంటారా, ఒప్పుకోరా, ఇస్తారా, ఇవ్వరా? అంగన్వాడీ కేంద్రాలకే జీతాలు గతి లేవని మేము ఏడుస్తుంటే ప్రీ ప్రైమరీ అని మళ్ళీ కొత్త విధానాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఒక సెంటర్లు పెట్టి ఏం చెప్తారమ్మా రేవంత్ రెడ్డికి ఇట్లా చేస్తున్నాడు? ఏం చెప్తారు? సీఎం కి ఏం చెప్తారు మీరు? అర్జెంట్ గా గద్దె దిగిపోవాలి. మా కోరికలను మాత్రం, మా డిమాండ్స్ మాత్రం ఒప్పుకోకుంటే సీఎం కుర్చీలో ఆయన కూర్చున్నా కూడా ఆ కుర్చీకి వాల్యూ లేదు. ఆడవాళ్ళ ఉసురు పుట్టి నాశనం అయిపోతాడు. మేము చెప్పేది ఒక్కటే డిమాండ్, మేనిఫెస్టోలో తను పెట్టిన డిమాండ్స్ ను వెంటనే నెరవేర్చాలి. 24 రోజుల జీతం ఇంత ముందుకు మా అంగన్వాడీలకు కట్ చేసిండ్రు, ఆ జీతాన్ని ఇస్తాను కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడు మీరు ఇంటికి పోవడానికి కూడా అవకాశం లేదా? లేదు. వీళ్ళు ఎక్కడ పంపిస్తారు? కనీసం మంచి నీళ్లు కూడా లేవు మాకు తాగడానికి. వీళ్ళు ఇంకా బయటకు పోనిస్తారా? మీరు ఎక్కడి నుంచి వచ్చినారు? మా జనగామ జిల్లా, జనగామ, వరంగల్, మహబూబాద్, అక్కడ నుండి వచ్చినాం. మొత్తం స్టేట్ లెవెల్ సార్. మొత్తం అన్నం లేదు, ఏం లేదు. వట్టి హ్యాండ్ బ్యాగ్ లే ఉన్నాయి చూడండి. ఒక షాపు పోవడానికి లేదు, మేము ఒక బాటిల్ వాటర్ కొనుక్కోవడానికి లేదు మాకు. ఇప్పటి వరకు సిటీ అంతా తిప్పిరు మమ్మల్ని, సిటీ అంతా తిప్పి ఇక్కడికి తీసుకొచ్చిరు. కనీసం ఇక్కడనన్నా మాకు డోర్ ఓపెన్ చేసి ఒక దగ్గర కూర్చోబెట్టి మాకు ఎవరితోటన్నా మాట్లాడిపిస్తారా అంటే అది కూడా లేదు. ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి అనుకున్నారు అసలు? కళలో కూడా అనుకోలేదు మేము అస్సలు అనుకోలేదు. మేము చాలా అవస్థలు పడుతున్నాం. ఈ గవర్నమెంట్ రాగానే మా అంగన్వాడీ కేంద్రాలకు సీసీ కెమెరాలు పెడతా అని మా మీదనే నిఘా పెట్టిండు. మా అంగన్వాడీ కేంద్రాలలో బయోమెట్రిక్ పెడతా అని అన్నాడు. అవి కూడా ఏమన్నా పెట్టుకొని మీరేమన్నా దొంగలా గానీ మీకు మీ డిమాండ్ ఏంది అసలు? మా డిమాండ్, మేము 26,000 జీతం అడిగితే వాళ్ళు మేనిఫెస్టోలో 18,000 జీతం ఇస్తామని ఒప్పుకున్నారు. 18,000 జీతం వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టింది ఇవ్వాలి. మళ్ళీ ఇప్పుడు ప్రీ ప్రైమరీ తీసుకొస్తున్నారు. అది ప్రీ ప్రైమరీ కూడా అంగన్వాడీలకు విలీనం చేసి అంగన్వాడీలతోనే నడిపించాలి. ఇంకొకటి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ మాకు ఇవ్వడం లేదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ పూర్తి స్థాయిలో మాకు రావాలి. మళ్ళీ ఖాళీగా ఉన్న పోస్టులను ఎంబడే ఫిల్అప్ చేయాలి. ఖాళీ